ఒక చిన్న మెసేజ్ ఒకటి చూపించేసేసి పంపిస్తాను. యాక్చువల్లీ అతను మన సత్యమేవ జయతే ఉన్నప్పుడే ఇది చూపించాల్సింది. అతను పబ్లిక్‌గా పెట్టిన మెసేజేలెండి. నేనేమి ఐయామ్ నాట్ ట్రైయింగ్ టు డాక్స్ హిమ్ ఆర్ ఎనీథింగ్. ఆయన పబ్లిక్‌గా కామెంట్ చేసిన మెసేజ్ అనమాట. 2 డేస్ అగో ఈ కామెంట్ పెట్టారండి. ఒకానొక వీడియోకి కౌంటర్‌గానే అంటే ఈ వీడియో ఉంది గదా! స్టార్టింగ్‌లో ఈ వీడియో ఉంది గదా! 2 డేస్ బ్యాక్ ఇచ్చిన వీడియో. దీనికి అతను ఒక ఇది పెట్టాడనమాట. కామెంట్ పెట్టాడు. ఏం పెట్టాడో ఒకసారి చదవండి. మాధవి గారిని అంటున్నారన్నమాట. మాధవి గారు మీరు చాలా మూవీస్ చూస్తారా? హిందూ పేరెంట్స్ టీచ్ గర్ల్స్ హౌ టు గెట్ రెడీ డ్రెస్సింగ్. యూ డోంట్ లైక్ హిందూ డ్రెస్సింగ్ సో సాడ్. అంటే డ్రెస్సింగ్ నచ్చదా అని. ఓకే. ఎలా ఆ మెంటాలిటీ ఎలా ఉంటదో ఒకసారి థింక్ చేయండి. హౌ టు బిహేవ్ విత్ స్ట్రేంజర్స్ అనేది నేర్పిస్తారు. మనోహర్ గారు మీరు కూడా చెప్తారు కదా! దిస్ ఈస్ గుడ్ మేనర్స్ అని. ఓకే. గుడ్ మేనర్స్ అంటే ఎలా ట్రీట్ చేయాలి, ఎదుటి మనిషిని ఎలా ట్రీట్ చేయాలి అని చెప్పాలి. అంతేగాని మనోళ్ళని బాక్స్‌లో పెట్టేయకూడదు. నౌ హిందూస్ ఆర్ ఎంకరేజింగ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. మాలాంటి వాళ్ళు అభ్యుదయవాదులు వాళ్ళని చీల్చి చెండాడి వెటకారం చేసి టార్చర్ పెడితేనే ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చూస్తున్నారు. అది కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చూస్తుంది మేమన్నదానికి కూడా కాదండి. దిక్కు లేక. కబుర్లు చెప్పొద్దు మాకు. బికాస్ వి నో ఎగ్జాక్ట్‌లీ ద స్టాటిస్టిక్స్. ఓకే. సొంత కులంలో పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు వెళ్ళిపోయిన తర్వాత మగ పిల్లగాళ్ళకి దిక్కు దొరకట్లేదు. ఏ కులమైనా పర్వాలేదు ముందు పెళ్లి జరిగితే చాలు అని. ఫస్ట్ పెళ్ళిళ్ళకి కూడా అమ్మాయిలు దొరకటం ఎంత కష్టమైపోయింది అంటే దాన్నేమంటారు మన జెండర్ రేషియో చూస్తే తెలిసిపోద్దండి. ఇట్స్ బికమ్ టెర్రబుల్ నౌ. 1000లో అట్‌లీస్ట్ 50 మంది నుంచి 100 మంది అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కావట్లేదు. సో, కులం అని, తర్వాత శాఖ అని, ఆ తర్వాత ఇదని, గడిది గుడ్డని ఇవన్నీ పెట్టుకొని కూర్చుంటే అవ్వదు. ఎలాగూ బోడి ప్రోగ్రెసివ్ థింకింగ్ అని అనుకుంటూనే చేస్తున్నాను. అంతే తప్ప మీరేదో ప్రోగ్రెసివ్ అయ్యారు అనుకోకండి. యూ హ్యావ్ బీన్ రిగ్రెసివ్ అండ్ యూ విల్ బి రిగ్రెసివ్ అంటిల్ యూ షెడ్ దట్ స్టూపిడ్ రిలిజన్. ఓకే. ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారని చెప్పి గొప్పలు పోవాల్సింది మీరు కాదు. మీకు దిక్కులేక చేస్తున్నారు. ఓకే. మ్యాట్రిమోనీ సైట్స్‌లో మొట్టమొదట చూసేది అసలు ఫిల్టర్‌లో మొట్టమొదట చూసేది మన కులపోళ్ళా కాదా అని చెప్పేసి ఫిల్టర్ ఉంటదండి. జనాలందరూ చేసేది కబుర్లు చెప్పొద్దు. మీకు మన కులంలో సొంత కులంలో దొరక్కపోతే దిక్కు లేక కాస్ట్ డస్ నాట్ మ్యాటర్ అనేది చాయిస్‌ని చెక్ చేస్తారు తప్ప ఫస్ట్ చేసేది ఎప్పుడు మన కాస్టే. ఈ సొల్లు కబుర్లు నాకు అది చెప్పొద్దు. ఇక నెక్స్ట్ పాయింట్ 4 చదవండి. ఈ ఎంత నీచపు మెంటాలిటీయో చూడండి. డూ యూ అగ్రీ టు సెండ్ యువర్ కజిన్ సిస్టర్ ఆర్ యువర్ రిలేటివ్ డాటర్ టు గెట్ మ్యారీడ్ టు సమ్ అన్నోన్ స్ట్రేంజర్ ఫ్రమ్ జమైకా ఆర్ ఆఫ్రికా? అంటే వీడి ఉద్దేశ్యం ఏంటి అంటే, మీ చెల్లి గనక ఏంటి జమైకా నుంచో, ఆఫ్రికా నుంచో ఎవడన్నా వస్తే చేసుకుంటారని. అంటే వీళ్ళ ఉద్దేశ్యం ఎంత నీచంగా ఉందో చూడండి. ఆడపిల్ల ఎవరిని చేసుకోవాలి నేను డిసైడ్ చేయాలి. అది నేను చేసుకో అంటే చేసుకోవాలి, చేసుకోవద్దు అంటే చేసుకోకూడదు. ఇక్కడ కూడా చూసారా ఎంత కండకావరం పెరిగిపోయిందో ఈ బలుపు అసలు. ఇప్పుడు మనం పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళకి ఇదేంటి ఇలాంటి విషం పెంచకుండా ఉంటే యోగ్యుల్ని వెతికి వాళ్ళే పెళ్లి చేసుకుంటారండి. యూనివర్సిటీల్లోని వాటిల్లోని ఉన్నప్పుడు యోగ్యులు మన మెంటాలిటీకి సరిపడిన వాళ్ళు అని చూసుకుని వాళ్ళే పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ అడగటం ఎలా అంటే జమైకా నుంచి ఎవడన్నా చేసుకుంటాడా? జమైకా నుంచి లేదా ఆఫ్రికా నుంచి ఎవరన్నా వస్తే నీ చెల్లిని నీకు ఇస్తావా అంటే గ్యారంటీగా ఇస్తాను. ఆల్రెడీ యూఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎవరండి? కమలా హారిస్. వాళ్ళ అమ్మ తమిళ్ బ్రాహ్మిన్. వాళ్ళ నాన్న ఎవరు? జమైకా నుంచి వచ్చిన ఆయన. షీ ఈస్ ఎ ప్రాపర్ హైబ్రిడ్ కదా! ఆమె ఇప్పుడు యూఎస్ వైస్ ప్రెసిడెంట్ అండి. వీళ్ళు ఈ బోడి మొహం వాళ్ళు ఈ బోడి బతుకులకి వీళ్ళు డిక్టేట్ చేస్తున్నారు. జమైకా నుంచి వచ్చినోడిని, ఆఫ్రికా నుంచి వచ్చినోడిని చేస్తారని. ఆ అమ్మాయికి ఇష్టం కదా! ఆ అమ్మాయి ఇష్టం కదా! వాళ్ళకి మనం ఇంగితం పెంచుతాం కదా! అరే యోగ్యుల్ని చూసి పెళ్లి చేసుకో. వాళ్ళ రంగుని, వాళ్ళ దేశాన్ని, అధికారాన్ని చూసి కాదు. యోగ్యత చూసి, వాళ్ళ ఇంటెలిజెన్స్‌ని చూసి, వాళ్ళ తెలివితేటలను చూసి, వాళ్ళ చదువుని చూసి, ఓవరాల్‌గా పర్సనాలిటీని చూసి సెట్ అవుతుందా లేదా కనుక్కొని చేసుకో అని. ఈళ్ళ బతుకులకి కులంలో చూడటం తప్ప ఇంకో దిక్కు లేదు. ఓకే. ఆడు ఎంత ఎదవైనా సరే, ఎలాంటి పనికిమాలిన ఫ్యామిలీ అయినా మన కులపోడైతే చాలు ఇచ్చి చేసేయటమే. వి ఆల్వేస్ లుక్ ఫర్ సమ్ నోన్ సోర్స్ టు కీప్ మ్యారేజ్ ప్రపోజల్స్ అంట. సిగ్గు లేకుండా మాట్లాడకండి సార్. మీకున్న ఒకే ఒక సోర్స్ కులం. ఆడు ఎంత బేవకూఫ్‌గాడైనా గానివ్వండి, ఎలాంటి ఎదవైనా సరే మన కులపోడైతే చాలు ముందు ఫస్ట్ మార్క్ ఏస్తారు. అదే పక్కింట్లో ఇంకొక యోగ్యుడైన వాడు చక్కగా చదువుకున్నోడు, కూతురికి ఈడు జోడు సరిపోయేవాడు, తిన్నగా ఉన్నవాడు, మీ అమ్మాయికి నచ్చినా సరే వాడు పరాయోడు. తాగుబోతయినా సరే సొంత కులపోడికి ఇచ్చి చేస్తారు. మీ అంత నీచుల సంగతి మాకు తెలీదని కథలు చెప్పమాకండి. రైట్? మెంటాలిటీ చూసారా? ఇలా ఉందన్నమాట. నీ చెల్లిని వచ్చి పెళ్లి చేస్తాను. గ్యారంటీగా ఇచ్చి చేస్తాను. మా చెల్లిని నేను డైరెక్ట్ ఫస్ట్ అడుగుతాను. నీకు వాడు తెలుసా? బాగా చూసావా? లేకపోతే టెంప్టేషన్‌లో వయసులో ఉన్న టెంప్టేషనా? అన్నీ తెలుసుకున్నావా? నా బేసిక్ క్వెషన్‌లు, నా ప్రొటెక్టివ్ మెజర్స్‌తో సింపుల్ క్వెషన్స్ అడుగుతాను. అడిగిన తర్వాత నేను అయన్నీ కంప్లీట్ చేశాను అంటే, యూ హావ్ మై బ్లెస్సింగ్స్ గో ఫార్వర్డ్. అంతే తప్ప నీ చెల్లినైతే ఇచ్చి చేస్తావా అని. కట్టి పడేయడానికి వాళ్ళు జంతువులు కాదండి. స్త్రీలు జంతువులు కాదు కట్టి పడేయడానికి నా చెల్లి అయినంత మాత్రాన. అడగాల్సిన ప్రశ్నలు 4 అడిగేసేసిన తర్వాత ఇఫ్ షీ ఈస్ నిజంగా తెలిసి చేసుకుంటుంది అనుకుంటే ఆబ్వియస్‌లీ ప్లీజ్ గో అహెడ్. కమలా హారిస్‌ని చూసిన తర్వాత కూడా మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే మీకెంత జాతి విద్రోహ మెంటాలిటీ ఉందో. ఎవరనుకుంటున్నారు ఈ క్యాండిడేట్ రాసింది మన పొద్దున్న ఇందాకొచ్చాడు కదా!
సత్యమేవ జయతే సేమ్ అదే క్యారెక్టర్. సో, ఎంత పని చేసినా రాముడు ఎట్లాంటి వెధవ పని చేసినా సరే తిట్టడానికి సిద్ధపడే వీళ్ళు ఇంతకంటే ఎక్కువ ఆలోచిస్తారని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఇదేంటంటే ఆ పర్సన్ మీద డైరెక్ట్‌గా అటాక్ కాదండి. ఇది మెంటాలిటీ. ఓకే. ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈస్ యాక్చువల్లీ ఎ మెంటాలిటీ. మనకు ఫైట్ అంతా ఈ మెంటాలిటీ మీద. ఇలాంటి వాళ్ళని ఎక్స్‌పోజ్ చేసి మీది నీచపు మెంటాలిటీ. మీ బతుకులంతా స్త్రీలను తొక్కిపెట్టడం, కులపోళ్ళు, కులంతోటి మాట్లాడటం తప్ప వేరేది లేదు. దిస్ ఈస్ ఎ చీప్ మెంటాలిటీ అని చెప్పడానికి మాత్రమే. ఓకేనండి.